హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఈ ప్రోమోని ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నాకేమనిపించింది, నాకు ఏ పాయింట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే అక్కడ ఒక డిస్కషన్ జరగద్ది. ఎవరికి? భవానీ శంకర్కి అలాగే నాగార్జునకి. భవానీ శంకర్ ఏం చెప్తాడు, చిన్న బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్తో పాటుగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాను అని చెప్పని చెప్తాడు. చెప్పిన తర్వాత నాగార్జున వచ్చి బిగ్ బాస్ని అడగమంటాడు. బిగ్ బాస్ని భవానీ శంకర్ రిక్వెస్ట్ చేస్తే నువ్వు ఒక్కడవే వెళ్ళాలి, నీతో పాటు ఏ బాక్స్ కూడా కాదు, ఏ చిన్నది కూడా వస్తువు కూడా నీతో పాటు ఉండకూడదు అని చెప్తాడు. ఎవరు? బిగ్ బాస్ చెప్తాడు. చెప్పిన తర్వాత భవానీ శంకర్ ఏ డెసిషన్ తీసుకున్నాడు అంటే, అక్కడ చెప్పిందేమో నేను ఈ బాక్స్ లేకుండా నేనైతే హౌస్లోకి వెళ్ళను, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పంటే దట్స్ యువర్ విష్ అని చెప్పని బిగ్ బాస్ అంటాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రోమో సంగతి మనకు తెలిసిందే, ఎక్కడెక్కడ మ్యాటర్లో అంతా తీసి కట్ చేసి పెడుతుంటాడు. సో ఇప్పుడు భవానీ శంకర్ హౌస్లోకి వెళ్ళాడా లేకపోతే ఇంటికి వెళ్ళాడా అనేది ఒక ఇంట్రెస్టింగ్ అయిన పాయింట్. సో మీరేమనుకుంటున్నారు? భవానీ శంకర్ హౌస్లోకి వెళ్తాడా లేకపోతే ఇంటికి వెళ్తాడా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక దాని తర్వాత వెంటనే బిగ్ బాస్ అయితే నాగార్జునతో ఇది సరిపోద్దా, ఇంకేమైనా కావాలనా అని చెప్పని సెటైరికల్గా అయితే అడుగుతాడు. దానికి నాగార్జున అయితే అబ్బా ఇది చాలు, ఇది చాలా మారింది, రూపు మారింది, రేఖ మారింది అని చెప్పని ప్రాసలు అయితే చెప్పాడు. ఇక దాని తర్వాత నాగార్జున అయితే ఒక హౌస్ అయితే చదరంగం అంట, 2 హౌస్లు అయితే రణరంగం అంట. నాయన ఏ హౌస్లో చదరంగము, ఏ హౌస్లో రణరంగం అనేది మనము ఇంకెన్నో గంటలు కూడా లేదు, కొద్ది గంటల్లోనే మనకు తెలిసిపోద్ది చదరంగమా, రణరంగమా, తుప్పాసు రంగమా అని చూద్దాం. అది ఇక చివరిలో బిగ్ బాస్ అయితే ఒక డైలాగ్తో ఆ ప్రోమోని అయితే ఎండ్ చేస్తారు. ఆ డైలాగ్ ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ దేర్ ఈజ్ ఏ క్రోకోడైల్ ఫెస్టివల్ అన్నాడు. చూద్దాం, ఈ ప్రోమోలో చాలా హైప్స్తో అయితే రిలీజ్ చేశారు. చూద్దాం బిగ్ బాస్ సీజన్ 9 అనేది తుస్స వద్దా, బుస్స వద్దా, లేకపోతే అసలు కనపడకుండా పోద్దా అని చెప్పనేది మనకి మరికొద్ది గంటల్లోనే తెలిసిపోద్ది. సో అది మ్యాటరు. ఇక బిగ్ బాస్ సీజన్ 9 అనేది ఎలా ఉండబోద్ది, బాగుంటుందా లేదా, ఇది అటర్ ఫ్లాప్ అవుద్దా లేకపోతే హిట్ అవుద్దా, మరి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి మనం రివ్యూస్తో, ప్రతి రివ్యూతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.